ఈ రోజు ఎలాగైనా ఇల్లు అద్దెకు చూసుకోవాలి. నిజమే బావా, ఇయ్యాలన్నా దొరుకుదో లేదో మనకి ఇల్లు. నువ్వు లెఫ్ట్ చూడు, నేను రైట్లో చూస్తాను. సరే బావా, చూస్తున్నాను. లేలే, ఇదిగో ఇక్కడ ఏదో ఉందా టూలెట్. అవును బాబాయ్, ఇక్కడ ఏదో ఉంది, పదా చూద్దాం. పైన ఉంది, చూద్దాం పద ఒకసారి. అమ్మో, ఇల్లు బాగానే ఉందా, పెద్దదే. ఓనర్లు అలాంటి వాళ్ళు ఏంటో. పదా చూద్దాం. చూద్దాం పద. మన ప్లాన్లు మనకు ఉన్నాయి కదా, మన ప్లాన్ చేద్దాంలే. ఏదో నెంబర్ ఉంది ఇక్కడ, కొట్టి చూద్దాం. ఉన్నారా లేదా? ఫోన్ వస్తుంది. ఎవరు? అన్నోన్ నెంబరు. హలో. హలో, ఇల్లు టూలెట్ బోర్డ్ చూసి ఫోన్ చేస్తున్నా అండి. అవునండి, టూలెట్. అవునండి. పైన ఉన్నాం. రండి, కింద ఉన్నారా మీరు? అవునండి, కిందే ఉన్నాం. వచ్చేయండి అండి, పైన ఉన్నాం. పైకి రమ్మంటారా? సరే అండి, పైకి వస్తున్నాం అయితే. సరే, కింద ఎవరో ఇల్లు చూసుకోవడానికి వచ్చారంట. నువ్వు నిన్న మొన్న చెప్పినట్టు అడ్డమైన రూల్స్ పెట్టకు. నువ్వు మొన్న నిన్న వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తామని వెళ్ళారు, తిరిగి ఫోన్ లేదు, వాళ్ళు లేదు. ఈవినింగ్ ఫోన్ చేస్తామని అన్నావు. నువ్వు ఆ రూల్స్ తెలిసి ఇప్పటికే నెల నుంచి ఖాళీగా ఉంది ఇల్లు. ఓ నెల రెంట్ పోయినట్టే కదా. నెల కాదు, 2 నెలలు ఖాళీగా ఉన్నా సరే నా రూల్ ఫాలో అయ్యే వాళ్ళే కావాలి. ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టు. మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ చెప్పింది, ఆ రూల్స్ ఫాలో అవ్వు. నీ సొంత రూల్స్ కూడా యాడ్ చేసేస్తే దానికి. గవర్నమెంట్ రూల్స్ కాదు, నేను పెట్టిన రూల్స్. నా ఇల్లు నా ఇంకా నీ ఇష్టం, ఇంకో నెల అలాగే ఉంటది. ఉండనేయండి, నచ్చితే ఉంటారు, లేకపోతే లేదు. ఇక్కడ మీ పెత్తనం ఏంటి? మీ పని ఏదో మీరు చూసుకోండి, న్యూస్ పేపర్ చదువుకోండి, నేను చూసుకుంటా. నీకు ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా లేదా ఎవరికైనా రెంట్కి? చెప్పాను కదా, నా ఇల్లు నా ఇష్టం, నా రూల్. సరేలే, ఇంకా నీ ఇష్టం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఫోన్ చేశారు మీరే? నా హాయ్ ఆంటీ. అదేంటి ఏమైంది? బ్యాచులర్స్ కి రెంట్ కి ఇవ్వనని చెప్పాను కదా, కింద బోర్డు లో కూడా మెన్షన్ చేశాను. అయ్యో, మ్యారీడే అండి, మా ఆవిడ కూడా వస్తుంది. ఇదిగో పాప. కూర్చో. బాబా, నాకేదో తేడాగా ఉంది వీళ్ళిద్దరిని తోసుకుంటే. ఏంటాడని? 3 పిల్లలు అని డౌట్ పడు. అంకల పిల్ల కూడా ఉంది. ఎందుకు డౌట్? ఇంత అడిగేస్తాను కదా. అరే నువ్వు మా అంతా భయం కాదు. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండేనా? నీటెవడు ఇలా అడుగుతుంది? కనిపించట్లేదా? మా ఊళ్ళో పిల్ల కూడా ఉంది. అంటే కింద బోర్డు లో రాశాను కదా, మా వైఫ్ అండ్ హస్బెండ్ కే ఇస్తారు. అవునండి, ఫ్యామిలీ అని తెలిసే వచ్చాం, అందుకే కదా. అదే చెప్తున్నా, అలా ఫ్యామిలీ అని చెప్పి ఫేక్ ఫ్యామిలీని తీసుకొస్తున్నారు. ఏమన్నా అంత ఇదిగా కనిపిస్తున్నాం అండి, ఫ్యామిలీతో వచ్చేలాగా? ఏమో పాప కనిపించట్లేదా మీకు? ఏమో ఫేక్ ఏమో అని. లేదండి బాబు. పెళ్ళైనట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఏం ప్రూఫ్ కావాలండి మీకు? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. ఓడి అమ్మ, మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఏమన్నా జేబులో ఎటు తిరుగుతావు ఏంటండి, ఏటీఎం కార్డు లాగా? ప్రూఫ్ లేకుండా రెంట్కి ఎలా ఇచ్చేస్తాను అనుకుంటున్నారు? అయ్యో, మీరు ముందు మాట్లాడుకోవాలి కదండి, మాట్లాడిన తర్వాతే కదా ఇవన్నీ. నాకు అన్ని క్లారిటీగా ఉండాలి. అవునండి, ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో ఏంటో ఏం చూసుకోవాలి కదా మనం. ఏవే అంతే కదండి మరి. ఇల్లు చూపించాలంటే ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి కదా. అయ్యో, ముందు మేము ఇల్లు చూడకుండా మేము ఎలా దిగుతామండి? ఏమండి, మీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పాను కదా. అన్ని క్వశ్చన్లు అడగవే. వాళ్ళు చూస్తే కపుల్లాగే ఉన్నారు, ఎందుకలా తలదింటా వాళ్ళది? మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. అన్ని ఫస్ట్ అవి నచ్చాలి, అన్ని అవ్వాలి, చూసుకొని ఒకసారి. మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పానా? సరే అడుగు. సరే, నేను ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ ఓకే అంటే మీకు ఇస్తా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి. ఓకే అండి. మాకు రూల్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఫాలో అవుతాం. అవునా? అయితే ఇంకే స్టార్ట్ చేయనా? చేయండి. నేను చదవనా, మీరు చదువుకుంటారా? పర్లేదు, చెప్పండి. మీ రూల్స్ కూడా మీరే చెప్పండి. రూల్ నెంబర్ 1, చెప్పండి. ఎవ్రీడే ఈవినింగ్ 7 కల్లా ఇంట్లో ఉండాలి. ఓన్లీ ఫర్ అదే కదా. ఓకే ఓకేనా? ఓకే అండి. రూల్ నెంబర్ 2, టీవీ వాల్యూమ్ మీకు తప్ప పక్కన వాళ్ళకి వినిపించకూడదు. పర్లేదండి, తలుపులు గట్టిగా వేసుకుని చూస్తానండి, పర్లేదు. అది మీ ఇష్టం. అదేనండి. అది రూల్ నెంబర్ 2. ఓకే. రూల్ నెంబర్ 3, చెప్పండి. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ లో ఫోన్ పెట్టుకోకూడదు.
మరి ఇంకెలా పెట్టుకుంటామండి? స్పీకర్ లేకుండా ఫోన్ మాట్లాడు స్పీకర్ లేకుండానే మాట్లాడుకుంటాం. సర్లే కదా. ఓకే అండి. ఓకే. రూల్ నెంబర్ 4, మీ ఫ్యామిలీ గానీ రిలేటివ్స్ గానీ ఇంటికి రాకూడదు. అదేంటండి అప్పుడప్పుడు వస్తుంటారు కదా. అవన్నీ నాకు ప్రాబ్లం లేదు, అది మీ ఇష్యూ. ఉమ్, సరే ఓకే. ఓకే అండి. ఏదో తేడాగా ఉందండి. అదే కదా సరే. రూల్ నెంబర్ 5, గోడకి మేకలు కొట్టేస్తా ఉంటారు, ఉమ్, అలా కొట్టకూడదు. ఏంటి మీ గుసగుసలు? ఏం ఏదో లేదండి. చెప్పండి, ఆపేస్తాను ఇక. పర్లేదు చెప్పండి, ఏం లేదు. రూల్, చెప్పండి. డైలీ ఇంటికి మాప్ పెట్టుకోవాలి. డైలీ ఏందండి మా ఆవిడ రెండు పూటలు ఆడుద్ది. ఇల్లు తుడుచుకుని మాప్ పెట్టుకుంటే మా శుభ్రం చేసుకోమంటండి. 7th రూల్, చెప్పండి. వీక్లీ వన్స్ మా పప్పిని బయట వాకింగ్ తీసుకెళ్ళాలి. పప్పి అంటే మీ అమ్మాయి అండి? అలా అర్థమైందా నీకు? కాదండి, మరి కుక్క పిల్ల. మీ కుక్క మేమెందుకు తీసుకెళ్తామండి వాకింగ్కి? అది అది మా మీదకి వచ్చి కరిస్తే ఇదే. పోసుకోండి అన్నానా? ఈ రూల్ ఎక్కడ నేను చూడలేదు. అది లేదు. కరిస్తే ఎక్కడ చూసు? ఏంటండి మీరు ఏం మాట్లాడరేటండి? ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇది నా రూల్స్, నాకు నచ్చినవి ఈ ఉండాలి. రోజు నాకు నచ్చలేదండి అసలు. అది వద్దంటే నేను ఆపేస్తాం. మీరు బయలుదేరి. వద్దాంలే. ఓకేలేండి. మీ ఆవిడ మీ అంటున్నారు, మీ ఇష్టం అది. అయ్యా ఏం లేదులేండి, తీసుకెళ్తాంలేండి. ఓకేలేండి, ఆయన తీసుకెళ్తారంటారు. రూల్ నెంబర్ 8, చెప్పండి. మీకు వైఫై ఉంది కదా. మా వైఫ్ ఉంది కదండి. ఈ సెకలే వద్దనేది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వైఫ్ కాదు, వైఫై యూజ్ చేస్తారా మీరు? వైఫైతో మీకేం పని అండి? వైఫై యూజ్ చేస్తారా లేదా? చేస్తామండి. ఆ పాస్వర్డ్ మాకు కూడా ఇవ్వాలి. ఇదేంది? ఇంటి రెంట్కి దిగుతున్నామా మేము? మీకు అన్ని అందించడానికి దిగుతున్నామా? మీకు సేవలు చేయడానికి. ఇస్తారా ఇవ్వరా? వైఫై ఇల్లండి ఇల్లు. వైఫై అడుగుతున్నారండి. ఏంది ఇలా? ఏదో తేడాగా ఉందండి. ప్రతిదానికి మీరు ఇలా నచ్చడం బాగోలేదు, ఓకేనా? కాదు, అయ్యో మేము మాట్లాడుకోవద్దండి మరి. డిస్కషన్ చేసుకోండి. సరే మీరు డిస్కషన్ చేసుకోండి. కీస్ అడగట్లేదు, వైఫై పాస్వర్డ్ పాస్వర్డ్. అడిగిరా ఉన్నారు 8th రూలో 10th రూలో. మీ వైఫ్ కి కొద్ది వాయిస్ ఎక్కువ అవుతుంది. ఇక నా వాయిస్ తప్ప ఎవరి వాయిస్ వినిపించుకోండి. అలాగే అండి. సరే మిమ్మల్ని తగ్గించుకోమని మిమ్మల్ని బెదిరించింది కానీ ఆలోచించుకునే చెప్పండి. ఇస్తారు నువ్వు పనులు మీతో సాఫ్ట్గా చెప్పొచ్చు కదండి. ఆలోచించండి. కొంచెం చెప్పాను. నిన్ను మాట్లాడొద్దు అని చెప్పు. 2 నిమిషాలు టైం ఇవ్వు వాళ్ళకి. నువ్వు లోపలికి వెళ్ళు. సరే అడుగు. అంతేగా అది కదే ఈయన బాగానే ఉన్నారు, ఆవిడేంటి అంత మరి అలాగా గయ్యల్లా ఉంది? అవసరమా మనకి? తినాలని కదా మీకు చూద్దాం మళ్ళీ. ఓకే అండి. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ తో పాటు 1 kg స్వీట్ బాక్స్ ఇవ్వాలి. దేవుడు రా అయ్యా. ఏంటండి మీరు? అంటే మా ఆయనకి స్వీట్లు అంటే ఇష్టం. అయితే మీరు కొనుక్కోలేరేంటి? నేను ఒట్టేసుకున్నాను, నా చేత్తో నేను కొని ఉన్నాను. అలా రెంట్కి వచ్చిన వాళ్ళతో నేను కొనిపించాను. పోనీ మాకు ఫోన్ పే అన్నా చేస్తారా లేదా? నచ్చిందా లేదా? ఎస్ ఆర్ నో ఒకటే. అదేంటి? ఓకేలే మనం చెప్దాంలే బాబా. సరేలేండి, ఓకే అండి. అయితే బట్ నాట్ ద లీస్ట్, చెప్పండి. మీరు వండుకున్న ప్రతి కూర నాకు బాక్స్ పంపించాలి. ఇదేంది? మనం రెంట్కి వెళ్తున్నట్టు లేదు, వెళ్ళి సేవలు చేయడానికి వచ్చినట్టు ఉంది ఇంట్లోకి. అదే కదా. మీరు ఏం వండుకోరా అండి? మీరుండగా మాకెందుకు? రెంట్ ఇవ్వాలి, ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇవ్వాలి, వంటలు ఇవ్వాలి, ఇవ్వాలి, వైఫై పాస్వర్డ్ ఇవ్వాలి. ఇవ్వాలి. కుక్కలు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాలనే కదా చెప్పాను. మళ్ళీ ప్రతిదీ రివర్స్ లో నన్నే అడుగుతున్నారు ఎందుకు మీరు? అయ్యే కట్టుబాటు. జెరాక్స్ చేసి ఇచ్చేస్తాను. జాక్స్ ఎందుకు గోడగా అంటించండి ఒకటి. ఇది ఏదో బాగుందో అయ్యా. వాటి కింద ఇది కూడా పెట్టాల్సిందండి మీరు. నువ్వు చేసిన చేస్తావు అటువంటిదానే. బాగున్నాయండి కట్టుబాట్లు, మంచి మంచి కట్టుబాట్లు. నచ్చారు మీరు కూడా నాకు. బావా ఉండు ఒకసారి ఉంది. ఏమనుకోకపోతే ఒక డౌట్, పాతోళ్ళు ఎలా ఖాళీ చేస్తారండి? వాళ్ళు ఖాళీ చేయలేదు, నేనే చేయించాను. ఏ అనుకున్నా వంటలేదు ఇవ్వట్లేదని. ఒక నెల రెంట్తో పాటు స్వీట్ బాక్స్ ఇవ్వలేదు, అది నాకు నచ్చలేదు. ఏంటి 1 నెల స్వీట్ బాక్స్ ఇవ్వడానికి? అవును, అది నా రూల్స్. మంచి మంచి కట్టుబాటు. చాలా బాగున్నాయి. అందుకే ఆలోచించుకోండి. మీరు అన్ని ఫాలో అవుతానంటేనే దిగండి. అనవసరంగా 1 నెల 2 నెలలు ఉండి వెళ్ళిపోకండి, మీకు ఇబ్బంది.
నాకు నచ్చింది. చెప్దాం. అది వెళ్ళి చూసుకొచ్చా, లోపలికి వెళ్ళి ఎలా ఉందో. ఇప్పుడు అన్న అలౌ చేస్తారా మమ్మల్ని? ఇవన్నీ ఓకే అని నాకు సంతకం పెడితే నాకు ఇల్లు నచ్చాలి కదండి. రెంట్ తో పనేం లేదా? ఫస్ట్ రెంట్ కూడా మాట్లాడేసుకున్నాక అప్పుడు. అవునండి, ఇల్లు ఒకసారి చూసుకుందామని అంతే. అనుకో అన్ని మాకా మాట్లాడుకుంటా. మీ రూల్స్ ఓకే అన్నాం కదా, కనీసం ఒకసారి ఇల్లు అన్నా చూస్తామండి. సరే చూసుకుని రండి. ఇల్లు బాగానే ఉంది. ఆ రూల్స్ అంటావా మనకి ఉన్నాయి కదా, మనకి చెప్పి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఎంతగా రెంట్ అని చెక్తలు తీసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడదాం. తర్వాత మన అగ్రిమెంట్ మన రూల్స్ ప్లాన్ చేద్దాం, అప్పుడు తెలుస్తుంది. చూసుకున్నారు కదా, ఆ, ఓకే కదా. బాగుందండి, ఇల్లు అయితే బాగుంది. సరే చెప్పండి, నా రూల్స్ ఓకే కదా? ఓకే చెప్పాం కదండి, ఇల్లు కూడా నచ్చింది. అయితే అయినా రెంట్ ఓకే. విషయానికి వద్దాం. ఇప్పుడు మంత్లీ రెంట్ 20K, ఓకే 6 months అడ్వాన్స్. 6 months ఇదేంటే 6 months అడ్వాన్స్ అంటున్నారు? అడ్వాన్స్ తో పైన అద్దెమో అలాగే ఉంది. మనం వచ్చాము అద్దెకి, లేకపోతే ఇల్లు మనకు వచ్చారు, నాకు అర్థం అవుతుంది. ఇలాగే కట్టేసి కూడా ఇంత బర్లు ఇల్లు ఇలా చేస్తున్నారు అనుకుంటా బాబు. చెక్క బతికేస్తున్నారు ఏంటో. సర్లే, ఏంటి మరీ 6 months అంటే కష్టం అయిపోద్దండి, కొంచెం ఖర్చులు అవి ఉంటాయి కదండి మాకు కూడా. కొంచెం అర్థం చేసుకుని ఒక 3 months అన్నా అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది మరి. సరే చూడు, నీ మాట వాళ్ళ మాట కాకుండా ఏదో చెప్పు. అయినా మీ ప్రతి రూల్కి ఒప్పుకున్నాం కదండి, కొంచెం ఆ 3 months చేస్తే కొంచెం మాకు కొంచెం. సరే మీకేంటి ఇప్పుడు 3 నెలలు ఇవ్వగలరు అంతే కదా. అంతే అండి, కొంచెం 3 months అయితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంతే. మరి చూడు మరి అయితే మరి మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. సర్లేండి బాబా, ఫస్ట్ 3 months అంటే ఒప్పుకోరని 6 months అని చెప్పేసా. మరి ఇప్పుడు 3 months వచ్చారు కదా. కూరలో ఉండక్కర్లేదు, స్వీట్ బాక్స్ లో వచ్చేస్తాయి, వైఫై పాస్వర్డ్ వచ్చేస్తాయి. మరి ఒక దగ్గర 4-5 వేలు తింటే కలిసి వచ్చిన కదా మీకు. నేను మాట్లాడుతూ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే అండి, మా ఆయన చెప్పారు కాబట్టి ఇంకా ఒప్పుకుంటున్నాను. 3 months ఫిక్స్ అండి ఇంకా. ఓకేనా? ఓకే అండి. సర్లేండి, అయితే అన్నిటికీ ఓకే అన్నారు కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ కి రిక్వైర్డ్ ఉంది. చెప్పండి ఏం కావాలి. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఏం లేదండి, పాన్ కార్డు, ఆ, ఆధార్ కార్డు, ఓకే ఓటర్ కార్డు అన్ని జిరాక్స్ తీసుకురండి. ఒరిజినల్ పట్టుకురండి, చూస్తాం. ఒక్కొక్క జిరాక్స్ కాపీ తీసుకురండి, మా అగ్రిమెంట్ లో పెట్టుకుంటాం. మర్చిపోయారు, 3 months ప్లే స్లిప్ కూడా కావాలి కదా. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. పే స్లిప్ తో నీకు పని అంటే మీరు ఊరుకోండి, మీకు ఏం తెలీదు. ఈ మధ్యన అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళు జాబ్ చేస్తున్నారో లేదో తెలియాలి కదా. ఇంట్లో తీరా దిగిపోయాక మనకు రెంట్లు కట్టలేకపోతే కూర్చుంటే మనకు కావాల్సిన డబ్బు నెల నెల కట్టలేదా అంటే 3 months పే స్లిప్ తీసుకుంటే ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని తెలుస్తాయి కదా. అట్లా నీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏం తెలుస్తాయి. నీకు ఎంత సాలరీ వస్తుందో తెలవాలి. ఆ, సరే అదేంటండి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో కూడా ఇన్ని డాక్యుమెంట్స్ అడగరు. ఏంటంటే ఏమన్నా మనం లోన్ అప్లై చేస్తున్నామా, క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నామా, పే స్లిప్ అడుగుతున్నది. అవసరమా మనకి? మరి మన ఆటలు ఒప్పుకుంటారంటవా? సంతకం పెట్టించారు. ముందు అది చేసేసి అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. మన ప్లాన్ మనకు ఉంది కదా, అప్పుడు చూద్దాం. నేను చెప్పాను కదా మీకు ముందే, ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ కాదు, నా రూల్స్ ఒకటి. తెలుస్తున్నాయి, శివగామి రూల్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఏంటి? ఏం లేదండి, మంచి మంచి కట్టుబాట్లు అంటున్నాం. సరే అండి, ఇస్తాంలే. ఓకే కదా, మీరు అన్నిటికి ఒప్పుకున్నట్టు సంతకం పెట్టేసండి. సరే అండి, అయితే ఇవ్వండి. సంతకం పెట్టేసండి. ఇవ్వండి అలాగే. ఒకసారి చదువుకుంటా అంటే చదువుకోండి. అయ్యా పర్లేదండి, ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఇంకేముంది. ఇక్కడే కదండి, ఎన్ని ఇదిగా ఇంకా ఉన్నాయి, 4 పేపర్లు ఉన్నాయా? ఓకే. ఏంటండి ఇన్ని ఉన్నాయి, నా ఆస్తి కూడా రాయించేసుకుంటున్నారు ఏంటి? పర్లేదులే, అదే కదా. సర్లేండి, ఇదిగోండి చేసేసాం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందండి, తెచ్చినప్పుడు అది కూడా జిరాక్స్ తీసుకురండి. ఇంట్లో దిగినప్పుడు తెస్తానండి. ఏవే అయినా మ్యారేజ్ సర్టిఫికేట్ జేబులో పెట్టి తిరుగుతాం ఏంటండి, ఏటీఎం కార్డు లాగా. సరే అండి. సరే మరి మీ ఓనర్ రూల్స్ అయితే అయిపోయినాయి కదండి అన్ని. అయిపోయింది. మీ ఓనర్ రూల్స్ ఎలాగైతే మీరు పెట్టారో మాకు కూడా టెనెంట్స్ కింద మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కువ రూల్స్ ఉన్నాయా? ఏ చిన్న చిన్నలేండి, మరి మీ అంత కాదులేండి. సరే కానివ్వండి, మరి చెప్పండి చూద్దాం. మొదలెడదామా? వదిలేటు బావా. చూడడానికి ఏముంది, నీకంటే రూల్స్ ఎవరైనా పెట్టగలరా అసలు? ఇది నిజమే బాబు. మరి సరే ఓకే, సంతకం పెట్టి. సరే మరి. ఓకే.
ముందు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారే. మరి ఏమి ఉండద్దండి, మీకు ఎలాగో మాకు కొన్ని అలాగ ఉంటాయి. అన్ని కాదులేండి, రెండు ఏముందిలే 4 రూల్సే కదా. చిన్న టైమ్స్ అండ్ కండిషన్స్ కనెక్ట్ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు మన రూల్స్ ఓకే. అయితే మరి మా రూల్స్ కొన్ని ఉన్నాయి, ఆ రూల్స్ కూడా స్టార్ట్ చేద్దామండి. ఇంకెందుకంటే పర్లేదు, మాకు అలా ఏం లేదు. ఒకసారి తీయనివ్వండి, తీయండి. చిన్నదే అండి, ఏం లేదు. ఓకే. ఏంటంటే పెళ్లి చూపులు పచారీ సామాన్ లిస్ట్ లో ఉంది ఇది. ఇవన్నీ రూల్సా? ఓయ్ బాబోయ్, ఏంటి ఇది? నేను చదువుతానంటే చదువునివ్వకుండా సంతకం పెట్టామన్నాం. ఓరి అమ్మ, నీ రూల్స్ కంటే రూల్స్ ఉన్నాయండి. ఏమియండి చదవలేను. ఇదేంటి, ఇది చదవడానికి 2 రోజులు పడుతుంది కదా. అది చదవలేలే కానీ బాబా, నువ్వు స్టార్ట్ చేయి ఫస్ట్. ఏంటి అసలు? మీరు పెట్టిన రూల్సే అండి, చిన్న చిన్నవి. చెప్పండి. మా బోర్ వాటరా మంజీరా వాటరా మీ? 2 ఉన్నాయి. మాకు మంజీరా వాటరే కావాలి కంపల్సరీ. తెచ్చేసుకోండి. ఈ సెకలే వద్దనేది. తెచ్చేసుకోండి, కుదరదు. అదిగో రూల్స్ అగ్రిమెంట్ మీరు ఇవ్వాలి మాకు మంజీరా ఏంటారు నాకు అంటే మీకు కంపల్సరీ. ఇది రాకపోతే మమ్మల్ని మొత్తం ఇమ్మంటారు. కంపల్సరీ రావాలి పైన. డైరెక్ట్ ట్యాప్ లోకి రావాలి, మాకు వాష్రూమ్ లోకి రావాలి, కిచెన్ లోకి రావాలి. అవే నువ్వు చేస్తాను. బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉన్నదా? ఇక్కడ ఆరబెట్టుకోండి పోనీ. నీవు చెప్పినప్పుడు రోజు మేము అలాగే అన్నామా? మాకు మాట్లాడుకో. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మరి మా టెనెంట్స్ గా ఏమండి మీరు చెప్పండి. పెద్ద అయినా ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఏంటి ఉంటాయి కానీ ఇలాగా? అవునండి, మరి మీరు చెప్పిన రూల్స్ తో పోలితే చిన్న చిన్నవే. సరే చెప్పండి నెక్స్ట్. ఇరుగు పొరుగు మనుషులేనండి, మీ టైంలో గొడవలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో నేనేం మాట్లాడు. గొడవలు అయితే లేవు కదా. వెళ్ళి కనుక్కోండి, మీకు అంత కావాలనుకుంటే. ఇంతకే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ 2 ఉన్నాయి కదా. పార్కింగ్ లేకుండా ఇల్లు ఉంటుందండి. ఏమోండి ఇప్పుడు ఎక్కలేదు కదా, ఉంటే కార్ ఉండాలి లేకపోతే బైక్ ఉండాలి, ఎలాంటి రూల్స్ ఉంటున్నాయి. అందుకని అసలే మా బావగారి దగ్గర నుంచి కార్ ఒకటి తీసుకున్నాం మొన్నే. అవే మా కార్ బయట పెట్టన్నా మీ కార్ లోపల పెట్టించుకుని తప్పదు, మీరు చెయ్యకపోయినా మేము అదే చేస్తాంలేండి. ఏంటది ముందే చెప్పాం కదా. మరి మా రూల్స్ లో అవి ఉన్నాయి, మరి అంటే ఎక్కువ కొట్టాలండి. ఇలా రూల్ ఎక్కడ ఉందో చదవాలంటే నాకు ఒక రోజు బట్టిలా ఉంది. మరి అందుకే అంటున్నాం, అందుకే చెప్పేస్తున్నాం కదా, భయపడకండి. చిన్న చిన్నవి చెప్పండి నెక్స్ట్ ఏంటి. లిఫ్ట్ 24/7 కదండి. కరెంట్ పోయినా ఆన్లో ఉండాలి జనరేటర్. ఇంతకే ఉందా లేదా జనరేటర్? అంటే మేము 24/7 ఏంటి, మేము 7:00 ఇంటికి రావాలని చెప్పాం కదా. 7ంటికి వచ్చేస్తాం, మళ్ళీ 8ంటికి బయటికి వెళ్ళాలి కదా. మీరు ఏమన్నారు? 7ంటికి అయితే వచ్చేస్తాం, తర్వాత మా ఇష్టం కదా. ఇప్పుడు సరే సరే చెప్పండి నెక్స్ట్ ఏంటి. నాకు పిల్లతో పని అవ్వదు, డైలీ పని చూసి వెళ్ళిపోద్ది కదండి. మీరు డబ్బులు ఇచ్చేస్తా అంటే డైలీ నేను అరేంజ్ చేస్తే అది మేము ఇచ్చి రెంట్లోనే అదంతా. రెంట్లో ఎలా వస్తారు? అగ్రిమెంట్ రూల్స్ లో ఉంది, 24వ పాయింట్ అదే ఉందండి, చూడండి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి అందులో? అదేనండి, చిన్న చిన్నవి ఉన్నాయి కదా, చెప్పాం కదా. అన్ని చిన్న చిన్న రూల్స్ అది రూల్ అయితే మీరు ఎన్ని రూల్స్ పెడుతున్నారు? మా చిన్న చిన్నవి అండి, అవి ఏమి ఉండవు. మీరు అన్ని చెప్పిన దాంట్లో చిన్న చిన్న రూల్స్ అంటే అంతేగా అవే. అంతేగా. ఇంటికి ఇవ్వట్లేదు ఇల్లు. ఆల్రెడీ అగ్రిమెంట్ ఇది. మన అగ్రిమెంట్ అయిపోయింది, మర్చిపోయారా? వాచ్మెన్ మంచిగానే ఉంటారు కదండి కింద. ఎంత మీకు పని ఏంటి? మన నైట్ మేము వచ్చినప్పుడు గేట్ అది తీయాలి కదా. వాచ్మెన్ ఆ టైంకి అక్కడ ఉంటే తీస్తాడు, లేకుండా అటు ఇటు వెళ్తే మీరే తీసుకుని రావాల్సి ఉంటుంది. ఏదో ఓన్ గా పెట్టుకున్నట్టు మాట్లాడు. మేమెందుకు తీస్తామండి, రెంట్ ఇచ్చి అదే తీరన్నా వచ్చి తీయాలి మాకు. ఇంటి అంటే మా ఆయన వచ్చి తీయమంటున్నారండి మీరు కింద. ఏ రాజాజీ ఏ రాజాజీ. అది మీ ఇద్దరు ఇష్టం, అది మీరు ఎవరు వచ్చినా పర్లేదు మాకు. ఇప్పుడు మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మేమే తీసుకుని వస్తాం. అది మీ ఇల్లు కాబట్టి మీరు తీసుకుంటారండి, మేము టెనెంట్స్. ఇదేం లెక్కే? అతిథి దేవో భవ అన్నారు, తెలీదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అతిథి దేవో భవ అన్నారు, తెలీదా? అంతే కదా, సంతకం పెట్టి నన్ను వాచ్మెన్ దోశలో ఉన్నారు లాస్ట్ చెయ్యి. కుక్కని తీసుకెళ్ళమన్నాడు. ఆ? మీ రూల్స్ లో కుక్కర్ని తీసుకెళ్ళమన్నారు. రూల్స్ లో మనం పెద్ద అదవులు అంటే వీళ్ళు మనకు మించిన అదవుల్లో ఉన్నారు. మనము అనవద్దు. మీరు నువ్వు నీ వల్లే, నీ రూల్స్ వల్లే. మీరు సంతకం పెట్టమని నమ్మకి నేను పెట్టాను అక్కడ. నేను చదువుతున్నా. టెనెంట్స్ కి రూల్స్ ఏముంటాయి? కాదే, మన ఇంట్లో కొబ్బరి చెట్టు కూడా తినేది పొడుగుండదేమో. మీరే కదా తీయమన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి రూల్ కి అక్కడ వాచ్మెన్ లేకపోయినా మీరే తీయాలి వెళ్ళి. కాదు బావా,
వాళ్ళు మనం చెప్పిన ప్రతి రూల్ కి ఓకే అన్నారంటే ఫస్ట్ మనమే ఆలోచించుకోవాల్సింది. నువ్వు పెట్టే అన్నావని పెట్టేసాను. ఏమో వాళ్ళు తింగరోళ్ళు అనుకున్నాం, మనల్ని తింగరోళ్ళు చేస్తారని నేనేమనుకున్నా. సరే అండి, మరి ఇంకేంటి, రేపు నుంచి దిగిపోతాం. ఈ లోపు మరి మొత్తం అన్ని క్లీన్ చేసి మాకు అన్ని వాటర్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, అన్ని వాల్స్ అన్ని చెక్ చేసి మాకు అన్ని రెడీగా పెడితే మేము దిగుతాం. ఇంకోటి దోమలు కూడా చెప్పాము అందులోని. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. నైట్ నేను పట్టుకోవాలంటే వచ్చి అది చేస్తానండి. నా చీరలు ఇచ్చేస్తాను, కొన్ని కుట్టించేసుకోండి. చిచి, మా చీరలే కాదండి, కంప్లీట్ దోమల తెర ఉంటది కదా, మెస్ ప్రొఫెషనల్ మొత్తం బిల్డింగ్ కప్పమంటారా? అది మీ ఇష్టం, ఎలాగన్నా కప్పండి. మరి అంత ఇదిగా మాట్లాడండి. అదే అగ్రిమెంట్ చదువుకుంటారు, రూల్స్ అయితే చదువుకుంటారులే. నైట్ కూర్చొని పనే ఉంది వాళ్ళకి పాప. మళ్ళీ వేస్తాడు. మాకు రేపు దిగుతాం అంటున్నాం కాబట్టి మీరు అరేంజ్మెంట్ చేసేస్తే మేము వచ్చేస్తాం. అడ్వాన్స్ మీకు ఫోన్ పే కావాలా, క్యాష్ కావాలా? ప్రాపర్ క్లీనింగ్ చేయించాలి మాకు. డస్ట్ అలర్జీ గట్టా ఉన్నాయండి. అంటే మీ ఇంట్లో డస్ట్ ఉంటే మాకు అలర్జీ వస్తుంది కదా, అందుకు. ఇంతకీ రెంట్ క్యాషా, ఫోన్ పే మీకు? అది కూడా ఏం రూల్లో రాసుకోలేదండి. అది మీ ఇష్టం అండి, ఎలా అన్నా ఎలా కావాలితే అలా ఇస్తాం. సర్లేండి, రేపు వస్తారు కదా, క్యాష్ పట్టుకొచ్చేయండి. మీకు క్యాష్ కావాలితే క్యాష్, ఫోన్ పే కావాలితే ఫోన్ పే. సరే మరి, ఓకే కదండి ఇవన్నీ మీకు? ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా? నా దగ్గర ఇంకా ఉన్నాయిలేండి, మీరు అలాంటివి చేస్తారండి. మర్చిపోయారేటి? అన్నీ ఉన్నాయి. అదేదో ఫ్రస్ట్రేషన్ తో దింపేసిందండి. మీ దగ్గర ఉన్నాయని తెలుసు మాకు. మీరు మారు సరే మరి పద, మనం మళ్ళీ రేపు దిగాలంటే ఇప్పుడు వెళ్దాం పాప, అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. పద. సరే సరేనైతే వెళ్ళొస్తాం. బాబా, నాకు నీరసం వచ్చేసింది బాబా. ఏమైంది? ఇంటికి నేను ఓనర్ వాళ్ళు నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు రూల్స్ పెట్టినప్పుడు ఏమో జోష్ గా పెడతావు, నీకు ఇంకొకరు రూల్స్ పెడితే నీరసం వచ్చేసిందా? తలందరినీ కూడా ఒకటి ఉంటే తాడిందరినీ కూడా ఒకటి ఉంటాడు. అది అయినా అంతా నీ వల్లే కదా. నేనేం చేశాను? మీరే కదా చెప్పింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేనేం చెప్పానా? పెట్టి సంతకం పెట్టే అన్నారని సంతకం పెట్టేసాను. పెట్టే అంటే ఇప్పుడు టెనెంట్స్ కి ఏమైనా రూల్స్ ఉంటాయని ఎవడనే అంటాడా? ఉంటే ఓనర్స్ కి ఉంటాయి కానీ టెనెంట్స్ కి రూల్స్ ఏముంటాయి? అది నిజమే, కానీ నేనే ఎదవంటే నాకన్నా పెద్ద ఎదవల్లా ఉన్నారు. ఆయన తెచ్చింది ఒక పేపరే, కానీ జేబులో పట్టుకొచ్చాడు తాటికాయ చెట్టు. ఇంకేం చేస్తాం? ఇంకే ఎప్పుడైనా సరే పైన దేవుడైన వాడు చూస్తా ఉంటాడు. ఏది ఎవరైనా సరే అవతల వాళ్ళని మోసం చేద్దాం అనుకున్నాం అనుకో, చివరికి ఖచ్చితంగా మనం మోసపోతామని దాన్ని తెలుసుకోను, అంతే. మీరు మారారు, మీరు మారిపోయారు. బాక్స్తే, స్వీట్తే, లడ్డుతే, కార బూందితే అన్నావు. ఏమైంది? ఇంకా ఆపే బావా అన్ని. ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటే విషయం నీ దాకొస్తే నీకు కళ్ళు తిరుగుతున్నాయి. మరి అవతల నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి ఎన్ని కళ్ళు తిరుగుంటాయి? సర్లే బావ, ఇంకా ఆపేసాయ్యా. ఆపే కాదు, ఇప్పుడు వాళ్ళ చేతిలో కీలు బొమ్మ నీదేం పోయింది? నీకు ఇక్కడితో అయిపోయింది అనుకోకు. రేపు నుంచి నువ్వు ఎలా ఉన్నా సరే నేను సావాలి, ఎందుకంటే నువ్వేం చేయవు. ముందేమో వాచ్మెన్ రాలేదు, కారిడార్ తోడుండే, చెత్త పట్టుకెళ్ళలేదు, చెత్త పట్టుకెళ్ళండి అంటే నేను ఎలా బతికాను? నన్ను ఏం చేస్తున్నావు? మీరున్నారు కదా అన్న ధైర్యం. ఏమన్నావు? నేను పని ఉన్నా ఏంటి వానన్నా? నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు? పర్లేదు చేసాను బావ, 20,000 రెంట్కి వచ్చేస్తాయి. నీదేం పోయింది? మీరే కదా ఓకే పని చెప్పారు. చేసేది ఎవడు? అంటే పొద్దున్న 5ంటికి లేచి వచ్చి కల్లాపు జిమ్మి ముగ్గెట్ట అన్నట్టుందో. ఇది ఏదో అడగలేదు బాబు, వాళ్ళు అడిగితే అడిగిన అడుగుతారు, చెప్పు వెళ్ళు. వద్దులే బాబు, ఆ స్లిప్ లో ఇంకేమున్నాయో చదవకుండా చింపేశాను. ఇంకా సంతకాలు పెట్టావుగా, అలాంటి స్లిప్ ఏముంది మళ్ళీ ఇంకోటి రాసుకొస్తారు. మెయిన్ పేపర్ లో సంతకం పెట్టావుగా, అన్ని రూల్స్ అన్ని అంగీకరించబడును అని. వాళ్ళు రాసుకొచ్చిందేమో ఒక పేపరే, కానీ దాంట్లో రాసింది 60 రూళ్ళు. ఏంటో అనుకున్నది ఒకటే, అయ్యింది ఒకటి. మా ఆయన చేసిన పని కనుక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటే కదండి, బెల్ ఐకాన్ నొక్కి కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.